హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ప్యూర్ నేచురల్ హనీ కావాలంటే ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఇక్కడ డెమో పెట్టారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ హనీ బీస్ సంబంధించి ఇక్కడ పెట్టారనమాట. ఒకసారి ఇవి ఎలా హనీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది దాని గురించి మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాము. ఒక్కసారి తీయండి. చూశారు కదా హనీ బీస్, ఇవన్నీ వర్కర్స్ అనమాట. ప్రతి ఇలా ఇది ఒక హోమ్, ఈ హోమ్లో ఒక క్వీన్ అనేది ఉంటుంది అనమాట. ఇవన్నీ వర్కర్ బీస్ అనమాట. ఫార్మింగ్ బీస్ సార్, ఫార్మింగ్ బీస్. ఓకే, మెలిఫరా అని చెప్పేసి ఫార్మింగ్ బీస్. ఏంటిదంటే బయట సైడ్ ఒక ఓపెన్ ఉంటుంది బాక్స్. ఓకే, సైడ్ కింద ఓపెన్ ఉంటుంది. ఓకే, దాని నుంచి బయటికి వెళ్తాయి వర్కర్ బీస్ అనేవి. బయటికి వెళ్ళేసి ఫ్లవర్లో ఉన్న నెక్టార్ తీసుకొస్తాయి. ఓకే, నెక్టార్ తీసుకొచ్చి హనీ బీ లావాతో మిక్స్ చేసి అది వామిటింగ్ చేసి ఫిల్ చేస్తుంది. ఓకే, దాన్ని మనం ఎలా చేస్తామంటే అది సీల్ వేస్తుంది అనమాట. హనీ ఫిల్ చేస్తుంది. దాన్ని కట్ చేసి ఆ సీడ్ని కట్ చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, కోమ్ అనేది డ్యామేజ్ అయ్యింది. కోమ్ డ్యామేజ్ చేసామంటే మనకు 2 months లో రావాల్సింది హనీ 3 months టైం పడుతుంది. ఎందుకంటే అది రీబిల్డ్ చేసుకొని తర్వాత మీకు హనీ అనేది ఫిల్ చేస్తుంది. ఓకే, దీంట్లో ఒక క్వీన్ ఉంటుంది అనమాట. మన దగ్గర ఇప్పుడు బాక్సెస్ లో ఒక బాక్స్ లో ఒక క్వీన్ ఉంటుంది. ఓకే, ఆ క్వీన్ కి ఒక స్మెల్ ఉంటుంది అనమాట. ఓకే, ఏ బాక్స్ లో బీస్ ఎండ్ ఆఫ్ ద డే ఆ బాక్స్ లోకే వస్తాయి. పక్క బాక్స్ లోకి వెళ్ళి పక్క బాక్స్ లో ఒకవేళ వెళ్ళి అంటే ఫైట్ చేసుకుని తింటాం. ఓకే, మీన్స్ వర్కర్సా లేదా క్వీన్? వర్కర్ బీస్. క్వీన్ బయటకు వెళ్ళేస్తారు. క్వీన్ బయటకు వెళ్ళిందంటే బీస్ అన్ని బయట వెళ్ళిపోతాయి. ఓకే, క్వీన్ ఉంటేనే బీస్ బాక్సెస్ లో ఉంది. ఓకే, క్వీన్ బయటకు వెళ్ళదు సామాన్యంగా. ఓకే, క్వీన్ లైఫ్ టైం వచ్చేసి 4 to 5 years బతుకుతుంది. ఓకే, వర్కర్ బీ అనేది 45 days కూడా చనిపోతుంది. ఓకే, అలాగే క్వీన్ అనేది డేకి 2000 eggs పెడుతుంది. అలాగా రీసైకిల్ అవుతుంది అన్నమాట. ఓకే, క్వీన్ 2000 eggs పెడుతుంది అన్నారు కదా, ఆ 2000 eggs అనేవి అవన్నీ క్వీన్ కింద వస్తాయా వర్కర్స్ కింద అవుతాయా? ఇప్పుడు మనకి ప్రెసెంట్ వర్కర్ బీస్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ క్వీన్ ఒకటే పెడుతుంది కదా. ఆ ఎగ్స్ అన్నిటిని ఏది క్వీన్ అవ్వాలి, క్వీన్ రాదు ఇప్పుడు అంతా. వర్కర్ బీస్ ఏది రావాలి, డ్రోన్ అంటే మగ బీస్ ఉంటుంది. మగ బీస్ ఒక 30-40 ఉంటుంది. మిగతావన్నీ వర్కర్ బీస్. ఇప్పుడు మనల్ని స్టింగ్ చేసేది కూడా వర్కర్ బీస్ ఒకటే. క్వీన్ స్టింగ్ చేయదు, డ్రోన్ స్టింగ్ చేయదు. ఓన్లీ వర్కర్ బీస్ ఒకటి స్టింగ్ చేస్తుంది. ఓకే, దీనికి ఉన్న ఫ్యూచర్ ఏంటంటే ఈ అపిస్ మెలిఫరా అనే బీ మనల్ని కానీ స్టింగ్ చేస్తే ఫ్యూచర్లో మనకు పెరాలసిస్ రాకుండా ఉంటుంది. ఓకే, వీటి స్టింగ్ మెడిసిన్స్ వాడుతుంది. ఇది మామూలు డెమోకేనా? మామూలుగా మెయిన్ ఎక్కడ ఉంటుంది ఫామ్? మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మాది స్టార్టింగ్ నంది హిల్స్, బెంగళూరు నంది హిల్స్ అక్కడ ఉంది. తర్వాత మనం రీసెంట్గా మన హైదరాబాద్లో ఇది డెమోకే డైరెక్ట్ లైవ్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుందా? హనీ అవుతుందా అంటే మనకి 2 months అయితే కూడా తెలుస్తుంది. మనకి ఇక్కడ హనీ వస్తుందా లేదా అనేసి మనకి 2 months అయితే తెలుస్తుంది. ఓకే, అప్పుడు దాకా మనం వెయిట్ చేసి ఆ టైంలో మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వేదిక్ హైవరీ అని. నేమ్ ఏంటి? వేదిక్ హైవరీ. దాన్ని ఫాలో చేశారంటే దాంట్లో మనం మెన్షన్ చేస్తాం. ఓకే, మనకు సంబంధించిన వీడియోస్ అన్ని, మనకి ఫామ్ సంబంధించిన వీడియోస్ అన్ని దాంట్లో. ఓకే, మీరు దాంట్లో చెక్ చేసుకోండి. ఓకే, ఆన్లైన్ డెలివరీ కూడా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ. ఓకే, అంటే మీన్స్ ఎక్కడి నుంచి ఆన్లైన్లో మీకు ఏమైనా సపరేట్ వెబ్సైట్ ఉందా లేకపోతే మొబైల్ త్రూనా? వెబ్సైట్ ఉంది, vedickhaivari.com. vedickhaivari.com. ఓకే, అమెజాన్లో వాటిలో గవర్నమెంట్ వేదిక్ హైవరీ చూశారు కదా. vedickhaivari.com అనే వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు డెలివరీ అనేది ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా. A queen bee can live anywhere from 2 to 5 years. It can lay up to 2000 eggs during the peak season throughout its lifetime. Queen feeds on the superfood called royal jelly. A male bee is called as drone bee. Drones does not have stingers to sting you. They have bigger wings and fatter body. A male bee dies after intercourse with a queen. A worker bee is genetically female bees. Worker bees from the majority of the hive. They construct hive, collect nectar and protect the hives. They have a very short life span of around 45 days.